హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేజీటీ మంజులో లాగ్స్. ఫ్రెండ్స్, నేను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కేజీటీ మంజులో లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వస్తే, ఈ వీడియో వచ్చి సాటర్డే వ్లాగ్ అండి. ఆ రోజు మా రెండో బాబు పుట్టపర్తికి స్కూల్ తరపు నుంచి పిక్నిక్ వెళ్తామని అయితే అన్నాడు. అందుకోసము 7 o'clock అంతా మేము స్కూల్ దగ్గర ఉండాలమ్మా, నువ్వు తొందరగా లేచి నాకు లంచ్ బాక్స్ రెడీ చేసి ఇవ్వని అయితే అన్నాడు. కలర్ రైస్ అయితే చేసి ఇవ్వు చాలు అన్నాడు. ఇక లేచేసి తనకు కలర్ రైస్ చేసి బాక్స్ అయితే పెట్టి పంపించేసాము. వాళ్ళ నాన్న అయితే పిలుచుకొని పోయారు. వాళ్ళు తను వెళ్ళిన తర్వాత అయితే మా కోసము ఇక బేళ్ళ సాంబార్ అండి, ఉలవలు కంది వెళ్ళేసి బేళ్ళ సాంబార్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో పెడతాను. అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా అన్నము ముద్ద కూడా అన్నం పెట్టేసి, నేను ఉప్పు వేసేది ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తానంటే, నా మ్యారేజ్కి ముందు ఫిక్స్ అయింది. షాపింగ్ కోసం అయితే బెంగళూరు వెళ్ళాను. అప్పుడు మా మేనమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వంట చేయడానికైతే నన్ను ఇంట్లో ఉండనిచ్చి వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు బయటికి అన్న వాళ్ళతో కలిసి. అప్పుడు నేను ఉప్పు వేసి కలపలేదన్నమాట. అదంతా మొత్తం ఒకే చోట ఉంది. అప్పుడు అన్నం అయిన తర్వాత తినాలని కూర్చున్నాం కదా, అది మొత్తం మా మావయ్యకి పడింది అన్నం అంతా. అసలు ఆ రోజు చాలా అంటే చాలా ఆట పట్టించారనమాట. అందుకే ఇంకెప్పుడు అలా కాకూడదని చెప్పేసి ప్రతిసారి నేను ఎప్పుడు ఉప్పు డబ్బే తీసుకున్నా కూడా అన్నంలోకి వేయడానికి అదే గుర్తొస్తుంది. అందుకే ఉప్పు వేసిన తర్వాత అయితే బాగా కలుపుతాను, అది మాత్రం మర్చిపోను. ఇక ముద్ద కూడా పెట్టేసి బియ్యం వేసేసుకొని ముద్దకు పెట్టేసుకున్నాను. అది ఉడికేలోపు పాత్రలు అయితే కడుక్కుందామని అయితే పాత్రలు కడిగేసుకున్నానండి. వచ్చేలోపు బియ్యం కూడా ఉడికింది కదా, ముద్ద అయితే చేసేసుకున్నాను పిండి పోసి. తర్వాత ముద్ద అయిపోగానే మొత్తం వంటిలు మొత్తం క్లీన్ అయితేనే అండి అది బాగుండదు, లేకపోతే ఆ రోజు మొత్తం అలానే ఉంటుంది. అందుకే ఎన్ని పనులున్నా ముద్ద అయిపోగానే మొత్తం ఫస్ట్ స్టవ్ తుడిచేసుకుని చెత్త అంతా నూకొనేస్తాను. అది అయిన తర్వాతే పాత్రలు కడిగి అన్నం తింటాను. తర్వాత మరి వంటలు క్లీన్ చేసుకోకుండా అన్నం తిన్నానంటే మా రోజు మొత్తం అలాగే ఉండిపోతుంది అన్నమాట. అస్సలు లేజీ వచ్చేస్తుంది, ఇంకేమీ చేయలేను ఆ రోజు. అందుకే అన్నం తినుకోకుండా ముందే పనులన్నీ చేసేసుకుంటాను అన్నమాట. అన్నం తినేది 11 o'clock అయినా సరే అలాగే ఉంటాను. పని మొత్తం అయిపోవాలి. అన్నం తినగానే కొద్దిసేపు రెస్ట్ తీసేసుకొని ఆవునైతే మేపడానికి వస్తాను. ఇక ఇది అయిపోయింది కదా వంటలు క్లీన్ చేసుకోవడము. ఇంతలోపు జెరాక్స్ కావాలని అయితే ప్రింటింగ్ పంపించారన్నమాట స్కూల్ నుంచి. సరే మా బాబు వచ్చాడు, ఇంకా తనకు ప్రింట్ కూడా తీసిచ్చేసాను. అయిపోయిన తర్వాత వంట పనులన్నీ అయిపోయింది కదా, ఇంట్లో కిచెన్లో పని ప్రింట్ తీసి ఇవ్వడం అయిన తర్వాత అయితే ఇంకా షెడ్ దగ్గరికి వచ్చి తన ఆవుకి మేత వేసేసి వచ్చి ముఖం కుడుకొని అన్నం తినేసాను. ఆ వీడియో క్లిప్స్ అయితే ఏం తీయలేదు. అన్నం తినేసిన తర్వాత కొద్దిగా ఉంది ఇంకా 2 జల్లలంతా శనగబళ్ళి విడిపించేది. వద్దులే ఇంక కూలీలు ఎందుకు, మనమే విడిపించుకుందామని అయితే ఈరోజు ఎవరిని పిలవలేదన్నమాట. అందుకే లేట్గా అయినా సరే పట్టుకుపోదాంలే, ఇది విడిపించేసానైతే నేను మా అవ్వ కూర్చుని శనగకాయ అయితే విడిపించుకుంటాము. నా పెళ్ళికి ముందు 8 మూటలు వేసేవాళ్ళంట, ఇప్పుడైతే 15 సేర్లు వేసినాము విత్తనాలు. అసలు ఎంత మారిపోయిందో కాలం. అసలు కూలీ వాళ్ళు కూడా ఎవరు రారు కదా, అందుకే తగ్గించేసామన్నమాట. నేనైతే అసలు ఈసారికి ఇవి కూడా వద్దని అయితే అన్నాను. ఇంకా పిల్లలు ఉంటారు కదా ఇంట్లో తినడానికి కావాలని చెప్పేసి పెట్టారు. 15 సేర్లకి 2 యూరియా సంచుల్లో అయిందండి. అసలు ఎంత పండామో చెప్పుకోవడానికి అదో రకంగా ఉంది. ఈసారి మనకే కాదులేండి, అందరికీ అంతే, ఎవరికి ఏం అంతగా కలిసి రాలేదు వేరుశనగ పంట అయితే. అందరికీ అసలు వేసిన విత్తనాలు కూడా చేతికి అందలేదన్నమాట. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. నేను రోజు మొత్తంలో చేసుకునే పనుల్లో కొన్ని పనులు అండి ఇవి. ఇంకా ఇది అయిన తర్వాత అయితే నేను వెళ్ళిపోయాను ఆవు మేపడానికి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. మరి ఉంటాను, మళ్ళీ వీడియోలోకి వద్దాం.